ఒక స్త్రీ జీవితాన్ని కాపాడేది అదృష్టం కాదు, సరి అయిన నిర్ణయాలు. ఆచార్య చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే మహిళల భద్రత, గౌరవం, జీవిత విజయానికి సంబంధించిన ఒక గొప్ప హెచ్చరిక చేశాడు. ఒక స్త్రీని ఈ 7 చోట్ల ఉంచితే ఆమె గౌరవం, మనశ్శాంతి, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చాణక్యుడు ఎందుకు చెప్పాడు? ఆ 7 చోట్ల ఏమిటి? వాటి వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. మన భారతదేశానికి చెందిన గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్త, దూరదృష్టి కలిగిన మహామేధావి ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతులు నేటికి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆయన చెప్పిన ప్రతి మాట వెనుక ఒక అనుభవం, ఒక హెచ్చరిక, ఒక జీవిత పాఠం దాగి ఉంటుంది. అయితే ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ వీడియో ఉద్దేశం మహిళల స్వేచ్ఛను పరిమితం చేయడం లేదా వారిని తక్కువగా చూపించడం కాదు. చాణక్యుడు చెప్పిన భావాలను నేటి సమాజానికి అనుగుణంగా అర్థం చేసుకుని మహిళల భద్రత, గౌరవం, ఆత్మగౌరవం మరియు శ్రేయస్సు కోసం తెలుసుకోవలసిన విషయాలు పంచుకోవడమే. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ 7 ప్రదేశాలు ఏమిటి? ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆ జీవిత సత్యాలను ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకున్నాం. మొదటిది, దుష్టుల సాంగత్యం ఉన్న ప్రదేశం. ఆచార్య చాణక్యుడు చెప్పిన మొదటి నీతి ఏమిటంటే, దుష్టుల సాంగత్యం ఉన్న ప్రదేశంలో ఒక స్త్రీని ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ఆలోచన విధానాన్ని, భవిష్యత్తును నిర్ణయించేది అతను లేదా ఆమె ఉండే వాతావరణమే. మంచి వాతావరణంలో ఉంటే మంచి అలవాట్లు పెరుగుతాయి. కానీ చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తుల మధ్య ఎక్కువ కాలం ఉంటే ఎప్పుడో ఒకరోజు ఆ ప్రతికూల ప్రభావం జీవితంపై పడుతుంది. దుష్టులు అంటే కేవలం నేరాలు చేసే వ్యక్తులు మాత్రమే కాదు, ఇతరులను అవమానించేవారు, మహిళలను గౌరవించనివారు, మోసం చేసేవారు, అసభ్యంగా ప్రవర్తించేవారు, మద్యం లేదా మత్తు పదార్థాల బానిసలుగా ఉండి హింసాత్మక ప్రవర్తించేవారు కూడా అలాంటి వారు. ఇలాంటి వ్యక్తులు ఉన్న వాతావరణంలో భయం, అసురక్షిత భావం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. అక్కడ ఒక మహిళ తన ప్రతిభను స్వేచ్ఛగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఆమె ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఆమె వ్యక్తిగత జీవితానికే కాదు, కుటుంబానికి, భవిష్యత్తుకు కూడా ప్రభావం చూపవచ్చు. చాణక్యుడు చెప్పిన ఈ నీతి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మహిళలను ఇంటికే పరిమితం చేయడం కాదు. ఎవరైనా సరే గౌరవం లేని వాతావరణంలో జీవించాల్సిన అవసరం లేదని గుర్తు చేయడం. భద్రత, గౌరవం, పరస్పర మర్యాద ఉన్న ప్రదేశమే నిజమైన అభివృద్ధికి పునాది అని ఆయన సూచించారు. మన పెద్దలు కూడా ఒక మాట చెబుతారు, స్నేహితులను చూసే మనిషిని గుర్తించవచ్చు అని. ఎందుకంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తన మనపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే మంచి వ్యక్తుల సాంగత్యాన్ని ఎంచుకోవడం అనేది జీవితంలో తీసుకునే అత్యంత తెలివైన నిర్ణయాల్లో ఒకటి. నేటి కాలంలో ఈ నీతి మరింత ప్రాసంగికంగా మారింది. ఉద్యోగ స్థలమైన, కాలేజీ అయినా, స్నేహితుల వర్గమైన, సోషల్ మీడియా కమ్యూనిటీ అయినా, మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ గౌరవం, భద్రత, సానుకూలత ఉన్న వాతావరణాన్ని ఎంచుకోవాలి. ఎక్కడ అవమానం, వేధింపులు లేదా భయం కనిపిస్తే అలాంటి పరిస్థితులను సహించకుండా అవసరమైన సహాయం కోరడం, అక్కడి నుంచి దూరంగా వెళ్ళడం తెలివైన నిర్ణయం. మంచి సాంగత్యం మనిషిని శిఖరాలకు తీసుకెళ్తుంది. చెడు సాంగత్యం జీవితాన్ని నెమ్మదిగా కూల్చేస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు మొదటగా హెచ్చరించిన విషయం ఇదే. దుష్టుల సాంగత్యం ఉన్న ప్రదేశంలో ఒక స్త్రీని నిజానికి ఎవరినైనా ఎక్కువ కాలం ఉండకూడదు అని. ఇక రెండవది, రక్షణ లేని నిర్మానుష్య ప్రాంతాలు. ఆచార్య చాణక్యుడు చెప్పిన రెండవ నీతి, రక్షణ లేని నిర్మానుష్య ప్రాంతాల్లో ఒక స్త్రీ ఎప్పటికీ వెళ్ళకూడదని. ఈ మాట వెనుక ఉన్న భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దీని ఉద్దేశం మహిళల స్వేచ్ఛను పరిమితం చేయడం కాదు, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తు చేయడమే. చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త. ప్రమాదం వచ్చిన తర్వాత బాధపడటం కంటే ప్రమాదాన్ని ముందే గుర్తించి జాగ్రత్త పడడం తెలివైన పని. అందుకే రక్షణ లేని, జన సంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో అనవసరంగా ఎక్కువసేపు ఉండకూడదని సూచించారు. ఒక్కసారి ఆలోచించండి, రాత్రి వేళల్లో నిర్మానుష్యమైన రహదారి, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతం, సహాయం కోసం పిలిచినా ఎవరూ వినిపించిన ప్రదేశం,
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా అసురక్షిత భావన కలుగుతుంది. ఇది మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు, వృద్ధులకు, యువతకు, ప్రతి ఒక్కరికి వర్తించే జాగ్రత్త. భద్రత అనేది భయపడటం కాదు, అది బాధ్యతతో తీసుకునే నిర్ణయం. మన ప్రయాణాలను సాధ్యమైనంత వరకు ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అవసరమైతే నమ్మకమైన వారితో మన గమ్యాన్ని పంచుకోవడం, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించడం వంటి అలవాట్లు అనేక సమస్యలను నివారించగలవు. ఇప్పటి ప్రపంచంలో సాంకేతికత కూడా మనకు తోడుగా ఉంది. మొబైల్ ఫోన్, అత్యవసర సంప్రదింపు సంఖ్యలు, లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. కానీ వీటికంటే ముఖ్యమైనది పరిస్థితిని అంచనా వేసే వివేకం. చాణక్యుడు మనకు చెప్పిన ప్రధాన పాఠం ఏమిటంటే, ధైర్యంగా ఉండటం అంటే ప్రమాదాన్ని వెతుక్కోవడం కాదు, ప్రమాదాన్ని గుర్తించి తెలివిగా వ్యవహరించడం నిజమైన ధైర్యం. ఈ నీతి నేటి కాలంలో కూడా ఎంతో విలువైనది. విద్య, ఉద్యోగం, ప్రయాణం, వ్యాపారం, ఏ కారణం వల్ల బయటకు వెళ్ళినా భద్రతను నిర్లక్ష్యం చేయకూడదు. గౌరవం, రక్షణ, మనశ్శాంతి ఉన్న వాతావరణాన్ని ఎంచుకోవడం బలహీనత కాదు, అది పరిపక్వతకు నిదర్శనం. అందుకే ఆచార్య చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, రక్షణ లేని నిర్మానుష్య ప్రాంతాల్లో ఒక స్త్రీని, నిజానికి ఎవరినైనా అనవసరంగా ఒంటరిగా వెళ్ళనీయకూడదు. అందుకంటే జాగ్రత్తగా తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం రక్షణగా నిలుస్తుంది. ఇక మూడవది, గౌరవం లేని ఇల్లు లేదా కార్యాలయం. ఆచార్య చాణక్యుడు చెప్పిన మూడవ నీతి ఏమిటంటే, గౌరవం లేని ఇల్లు లేదా కార్యాలయంలో ఒక స్త్రీ ఎలా ఉండాలి? ఈ మాటను చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి ఆహారం ఎంత అవసరమో గౌరవం కూడా అంతే అవసరం. గౌరవం లేని చోట జీవించడం అంటే ప్రతిరోజు మన ఆత్మ గౌరవాన్ని కొంచెం కొంచెంగా కోల్పోవడమే. ఒక మహిళ తన అభిప్రాయాన్ని చెప్పిన ప్రతిసారి దాన్ని తక్కువగా చూసినా, ఆమె నిర్ణయాలను ఎప్పుడు తిరస్కరించినా, ఆమె సామర్థ్యాన్ని ఎగతాళి చేసినా, లేదా ఆమెను నిరంతరం అవమానించినా, అలాంటి వాతావరణం ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఆమె ఆత్మ విశ్వాసం క్రమంగా దెబ్బతింటుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం గౌరవం లేని చోట ప్రేమ కూడా నిలవదు, శాంతి కూడా నిలవదు. ఎందుకంటే ప్రతి బంధానికి పునాది నమ్మకం, పరస్పర గౌరవం. ఇవి లేకపోతే ఆ బంధం కేవలం బాధగా మారుతుంది. ఇల్లు అనేది భయం కలిగించే స్థలం కాకూడదు, అది మనకు ధైర్యం ఇచ్చే ప్రదేశం కావాలి. అలాగే కార్యాలయం అనేది ప్రతిభను గుర్తించే వేదిక కావాలి. కానీ ఎక్కడ అవమానం, వివక్ష, మానసిక వేధింపులు లేదా అన్యాయం కనిపిస్తాయో అక్కడ మనస్సు ప్రశాంతంగా ఉండదు. అలాంటి పరిస్థితులు వ్యక్తిగత జీవితాన్నే కాదు, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు, లక్ష్యాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి గౌరవంతో జీవించే హక్కు కలిగి ఉంటాడు. అయితే చరిత్రలోను, సమాజంలోను మహిళలు ఇలాంటి పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నందున చాణక్యుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటి కాలంలో విద్య, ఉద్యోగం, నాయకత్వం, వ్యాపారం, ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. అలాంటి సమయంలో వారి అభిప్రాయాన్ని వినడం, వారి నిర్ణయాలను గౌరవించడం, సమాన అవకాశాలు ఇవ్వడం ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ బాధ్యత. డబ్బుతో ఇల్లు నిర్మించవచ్చు, కానీ గౌరవంతోనే కుటుంబాన్ని నిర్మించగలం. జీతం ఉద్యోగాన్ని ఇస్తుంది, కానీ గౌరవం మాత్రమే ఆ ఉద్యోగంలో సంతోషంగా కొనసాగించే శక్తిని ఇస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, గౌరవం లేని ఇల్లు, గౌరవం లేని కార్యాలయం, గౌరవం లేని సంబంధం, ఇవి ఏ మహిళకైనా, నిజానికి ఏ మనిషికైనా దీర్ఘకాలంలో మంచివి కావు. మన విలువను గుర్తించే, మన మాటకు ప్రాధాన్యం ఇచ్చే, మన వ్యక్తిత్వాన్ని గౌరవించే వాతావరణంలోనే నిజమైన ఆనందం, విజయం, మనశ్శాంతి లభిస్తాయి. ఇక నాలుగవది, చెడు అలవాట్లు ప్రోత్సహించే వాతావరణం. ఆచార్య చాణక్యుడు చెప్పిన నాలుగవ నీతి ఏమిటంటే, చెడు అలవాట్లు ప్రోత్సహించే వాతావరణంలో ఒక స్త్రీ ఎప్పటికీ ఉండకూడదు. ఈ మాటను కేవలం మహిళలకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. చెడు అలవాట్లు ప్రోత్సహించే వాతావరణం ఎవరికైనా నెమ్మదిగా తప్పుదారిలోకి నడిపించే శక్తి కలిగి ఉంటుంది. అందుకే చాణక్యుడు మనకు నివసించే పరిసరాలు, మనతో మెలిగే వ్యక్తులు, మనం ఎంచుకునే వాతావరణం గురించి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది కేవలం అతని ఆలోచనలు మాత్రమే కాదు, అతను ఉండే వాతావరణం కూడా. రోజు మద్యం సేవించడం సాధారణమని భావించే చోట, మత్తు పదార్థాలను ప్రోత్సహించే చోట, హింసను లేదా నేర ప్రవర్తనను సహజంగా చూసే వాతావరణంలో మంచి విలువలు క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉంది. మొదట్లో అలాంటి విషయాలు మనకు సంబంధం లేనట్టే అనిపించవచ్చు, కానీ
కాలక్రమేణా అదే వాతావరణం మన ఆలోచనలను, మన నిర్ణయాలను, మన జీవిత దిశను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. అందుకే మన పెద్దలు సాంగత్యం మనిషిని తీర్చిదిద్దుతుంది అని చెప్పేవారు. ఒక మహిళ ఎప్పుడు భయం, అసభ్య ప్రవర్తన, గౌరవం లేని మాటలు లేదా హింస కనిపించే చోట ఉంటే ఆమె మనసులో అసురక్షిత భావన పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె తన లక్ష్యాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. భయం, ఒత్తిడి, ఆందోళన ఆమె ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. చాణక్యుడి ఉద్దేశం ఎవరికైనా అనుమానంతో చూడమని కాదు, చెడును సహజంగా అంగీకరించే వాతావరణం నుంచి దూరంగా ఉండమని చెప్పడమే. ఎందుకంటే ఒక చెడు అలవాటు, ఒక చెడు నిర్ణయం, ఒక తప్పు పరిచయం ఎన్నో సంవత్సరాల కష్టాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగలవు. ఇప్పటి సమాజంలో ఈ నీతి మరింత ప్రాసంగికంగా మారింది. నిజ జీవితంలోనే కాదు, డిజిటల్ ప్రపంచంలో కూడా మనం ఎలాంటి కంటెంట్ చూస్తున్నాం, ఎలాంటి వ్యక్తులతో మెలుగుతున్నాం, ఎలాంటి ప్రభావాలను స్వీకరిస్తున్నాం అనే విషయాలు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మంచి విలువలను పెంపొందించే, పరస్పర గౌరవం ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఎంచుకోవడం అత్యంత అవసరం. ఒక మంచి వాతావరణం మన కలలకు రెక్కలు ఇస్తుంది. ఒక చెడు వాతావరణం మన భవిష్యత్తును నెమ్మదిగా కూల్చివేస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, చెడు అలవాట్లు, హింస లేదా నేర ప్రవర్తన సాధారణంగా కనిపించే వాతావరణంలో ఒక స్త్రీని నిజానికి ఎవరినైనా ఎక్కువ కాలం ఉండకూడదని. మంచి వాతావరణాన్ని ఎంచుకోవడం అంటే జీవితాన్ని సరైన దిశలో నడిపించే అత్యంత తెలివైన నిర్ణయము. ఇక ఐదవది, ఎప్పుడు భయం కలిగించే స్థలం. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఐదవ నీతి ఏమిటంటే, ఈ మాటలో ఎంతో లోతైన జీవిత సత్యం దాగి ఉంది. ఒక మనిషి నిజంగా జీవించాలంటే కేవలం ఆహారం, డబ్బు, నివాసం ఉంటే సరిపోదు. మనశ్శాంతి, భద్రత, ఆత్మ గౌరవం కూడా అంతే ముఖ్యమైనవి. ఎప్పుడూ భయంతో జీవించే వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేడు. ప్రతిరోజు ఈ రోజు ఏమవుతుందో, ఎవరైనా నన్ను అవమానిస్తారేమో, నాకు హాని జరుగుతుందేమో అనే భయంతో జీవించడం ఎంత కష్టమో, అలాంటి వాతావరణం మన శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా నెమ్మదిగా బలహీనపరుస్తుంది. చాణక్యుడు చెప్పిన భయం అనేది కేవలం బయట నుంచి వచ్చే ప్రమాదాల గురించి మాత్రమే కాదు, అవమానం, బెదిరింపులు, నిరంతర ఒత్తిడి, మానసిక వేధింపులు, అసురక్షిత భావన కలిగించే ఏ పరిస్థితినైనా ఈ నీతిలో భాగమే. ఒక మహిళ తన ఇంట్లో, ఉద్యోగంలో లేదా సమాజంలో ఎప్పుడు భయపడుతూ జీవించవలసి వస్తే అది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. భయం ఉన్న చోట ఆలోచన స్వేచ్ఛ ఉండదు, నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండదు, ప్రతిభ బయటపడదు, కళలు కూడా క్రమంగా మసకబారుతాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ధైర్యంగా ఉండటం అంటే ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు. నిజమైన ధైర్యం అంటే మన భద్రతను కాపాడుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకోవడం, అవసరమైతే సహాయం కోరడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, గౌరవం లేని పరిస్థితులను అంగీకరించకుండా ముందుకు సాగడం. నేటి ప్రపంచంలో ప్రతి కుటుంబం, ప్రతి కార్యాలయం, ప్రతి విద్యా సంస్థ ఒక మహిళకు భయాన్ని కాదు, భరోసానివ్వాలి. ఆమె తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగే, తన ప్రతిభను నిరూపించుకోగలిగే, గౌరవంగా జీవించగలిగే వాతావరణాన్ని కల్పించడం సమాజం మొత్తం బాధ్యత. భయం మనిషిని బంధిస్తుంది, ధైర్యం అతనిని ముందుకు నడిపిస్తుంది. భయం కలిగించే వాతావరణం జీవితాన్ని చిన్నదిగా చేస్తుంది. భద్రత, గౌరవం కలిగిన వాతావరణం జీవితాన్ని గొప్పదిగా మారుస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, ఎప్పుడు భయం, అసురక్షిత భావన, మానసిక ఒత్తిడి కలిగించే స్థలంలో ఒక స్త్రీ నిజానికి ఎవరైనా సరే ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకంటే ప్రతి మనిషి భయంతో కాదు, ధైర్యంతో, గౌరవంతో ప్రశాంతంగా జీవించే హక్కు కలిగి ఉండాలి. 6, విద్య, అభివృద్ధికి అవకాశం లేని ప్రదేశం. ఒక మహిళ తన ప్రతిభను చూపించడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం లేని చోట జీవితాన్ని గడపలేం. జ్ఞానం, నైపుణ్యం, ఆర్థిక స్వావలంబన ప్రతి మహిళ హక్కు. ఇక 7వది, ప్రేమ, విశ్వాసం లేని సంబంధం. ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకం లేని బంధం ఎక్కువ కాలం నిలవదు. అనుమానాలు, అవమానాలు, హింస ఉన్న సంబంధం ఎవరికైనా హానికరం. ఆరోగ్యకరమైన సంబంధం అనేది పరస్పర గౌరవంపై నిలబడాలి. చాణక్య నీతి యొక్క అసలు సందేశం మహిళలను బంధించడం కాదు, వారి గౌరవం, భద్రత, శ్రేయస్సు కాపాడే నిర్ణయాలు తీసుకోవాలని గుర్తు చేయడం. కాలం మారింది, సమాజం మారింది. నేడు మహిళలు ప్రతి రంగంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అందుకే ఈ నీతులను కూడా ఆధునిక దృక్కోణంలో అర్థం చేసుకోవాలని మనవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి చాణక్య నీతి జీవిత పాఠాలు
మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.